హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పండగ రోజు హడావిడి లేకుండా ఎవరైనా 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగే అటుకులతో లడ్డూ చేసుకుందాం. 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అటుకుల లడ్డూ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్తో అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు కూడా మనం పల్చగా ఉన్నాయి కాకుండా కొంచెం మందంగా ఉన్న అటుకులే తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు ఇలా కొద్దిగా వేగి మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తూ ఉంటాయి. చేత్తో ఇలా కొన్ని అటుకులు తీసుకుని ఇలా క్రష్ చేసి చూస్తే ఈజీగా క్రష్ అవ్వాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో మనం అటుకులు తీసుకున్న కప్తోనే ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరికి బదులుగా మీరు పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా 2 నిమిషాలు వేయించుకోవాలి. లడ్డూలోకి కొబ్బరి తురుముని చక్కగా ఇలా సన్నగా తురుముకుంటే బాగుంటుంది. కొద్దిగా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇలా జీడిపప్పు అవి కొద్దిగా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని రవ్వగా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. అదేనండి, మనం బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుములో వేసుకోవాలి. మనం అటుకులు తీసుకున్న కప్తోనే ఒక అరకప్పు పంచదార, 4 యాలకులు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని కూడా అటుకుల పొడిలో వేసుకోవాలి. వీటన్నిటినీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. వీటిని ఇలా బాగా కలుపుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకోవాలి. వీటన్నిటినీ చేత్తో ఒకసారి ఈ నెయ్యి అంతా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మనకు లడ్డూ చేయడానికి వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనకు లడ్డూ చేయడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. పాలు చల్లగా ఉన్న పాలే వేసుకోవాలి. పాలు ఒకేసారి వేయకుండా ఒక 2 స్పూన్స్ వేసుకుని ఇలా కలుపుకుంటూ మనకు లడ్డూ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్స్ పాలు వేసేప్పటికీ ఈ పంచదార కరిగి మనకు లడ్డూ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఈ లడ్డూని పంచదారకు బదులుగా బెల్లంతో చేసుకోవాలనుకుంటే మనం అటుకులు గ్రైండ్ చేసుకున్నప్పుడు అటుకుల పొడిలోనే అరకప్పు బెల్లం కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాలు వేసి కలుపుకునేప్పటికీ చూసారండి, మనకు లడ్డూలు చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ లడ్డూ చేయటం కూడా చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇలానే అన్ని లడ్డూలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటే చిన్ని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించడానికి అటుకుల లడ్డు రెడీ. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జన్మాష్టమికి ఈ లడ్డు మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.